ముక్తాత్ముని యొక్క కోరికలు వెంటనే సిద్ధిస్తాయి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. ముక్తాత్మునికి అసలు కోరికలు ఏముంటాయి? ఏముండవు కదా. ఆయనకు కావాల్సిన ముక్తి వచ్చేసింది, మరి ఇంకేం కోరికలు ఉంటాయి? అయితే ఇక్కడ ఏముంటుందంటే, తానే బ్రహ్మ అని తెలుసుకున్నటువంటి వాడు అతడు ముక్తాత్మ. ఛాందోగ్యోపనిషత్తులో ఏం చెప్తున్నాడు అంటే, ఈ ముక్త పురుషుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే అక్కడ ఏం చెప్తున్నాం మనం, వీళ్ళంతా కూడా జీవన్ముక్త చరంతేతే త్రిశులోకేశు సర్వదా ముల్లోకాల్లోనూ కూడా అలా సంచరిస్తూ ఉంటారు. లోకాలను ఉద్ధరించాలి అనే కోరిక కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది, అందరూ కాదు. వీళ్ళలో కొంతమంది మాత్రం లోకాలని ఉద్ధరించాలి అనే కోరిక కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు అలా తిరుగుతూ ఎవరైనా కనుక నా బొట్టు వాడు కనిపిస్తే వాడిని పట్టుకుని వాడితో అనేక రకాలైనటువంటి పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇది ఒక రకం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి పెడతారు. మాతృలోకాలకి వెళ్ళాలి అనుకుంటే మాతృలోకాలకి వెళ్ళిపోతారు. పితృలోకాలకి వెళ్ళాలి, పితృలోకాలకు పెడతారు. భగినీ లోకాలకు వెళ్ళాలి, వెళ్ళిపోతారు. భ్రాతృలోకాలకు వెళ్ళిపోతారు, భ్రాతృలోకాలకి. గంధమాధన లోకాలకు వెళ్ళాలి అనుకుంటే ఆ లోకాలకు వెళ్ళిపోతారు. అలాగే గీత వాద్యములు సంగీతానికి సంబంధించిన గంధర్వ లోకానికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్తారు. ఒకటేమిటి, అసలు లోకంలో ఈ జగత్తులో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. అందుకే ఇక్కడ వీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి అని చెప్తూ ఉన్నాం. వాళ్ళు సిద్ధపురుషులు, పరమేశ్వర స్వరూపం కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటే అది జరిగిపోతుంది. వాళ్ళకి ఏం కావాలంటే అది జరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మరుక్షణంలో వెళ్ళిపోగలుగుతారు. అయితే ఈ సూత్రము అనేది ఎవరికి వర్తిస్తుంది? ముక్త పురుషులకి మాత్రమే వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తించండి. ముక్త పురుషులకి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది, మిగిలినటువంటి వాళ్ళకి ఈ సూత్రం వర్తించదు. అంటే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతారు. వాళ్ళ కోరికలన్నీ మరుక్షణంలోనే తీరిపోతాయి.